బీరకాయతోటి ఒక ఫుల్ సౌత్ ఇండియన్ థాలి తయారు చేద్దామని అనుకున్నాను. దానికోసం బీరకాయని 3 రకాలుగా కట్ చేసి పెట్టేసుకున్నా. ఫస్ట్ అయితే పెసరపప్పు, బీరకాయ వేస్తున్నాను. చాలా బేసిక్ పప్పు అన్నమాట పెసరపప్పుతోటి. అది కుక్కర్ పెట్టేసాను. నెక్స్ట్ వచ్చేసి బీర పొట్టుని ఫుడ్ ప్రాసెసర్‌లో వేసి కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసి కొంచెం కట్ చేసేసుకున్నా. నెక్స్ట్ ఆ పొట్టు ఫ్రై చేయడం కోసం పోపు పెట్టుకున్నాను అన్నమాట. అండ్ ఈ ఫ్రైలోకి వెల్లుల్లిపాయలు ఎన్ని ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. తర్వాత బీర పొట్టు అలాగే ఉల్లిపాయలు 1 బై 1 వేసేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా కూడా పోవాలి. తర్వాత పప్పులోకి వచ్చేసి పోపు పెట్టేసుకున్నా. ఇంకొంచెం పులుపు కోసం చింతపండు గుజ్జు కూడా వేసుకున్నాను. పప్పు రెడీ అయ్యే లోపలే మన ఫ్రై కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి కర్రీ. ఇది చాలా స్పెషల్ బీరకాయ తోటి. దీంట్లో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ వెల్లుల్లిపాయలు, ఉప్పు, కారం, జీలకర్ర తోటి పేస్ట్ చేసుకుని బీరకాయలు లోపల స్టఫింగ్ చేసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకోవడమే. ఎక్స్ట్రా స్టఫింగ్ కూడా దాంట్లో వేసేసుకోవచ్చు. విత్ ఇన్ 10 minutes లోనే కర్రీ అంతా చక్కగా దగ్గరకు వచ్చి రెడీ అయిపోతుంది. అండ్ టేస్టీ టేస్టీ సౌత్ ఇండియన్ థాలి రెడీ.